ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటక్క ఇక్కడికి రమ్మన్నావు? ఇంట్లో మాట్లాడాల్సిన విషయం కాదు కాబట్టే నిన్నిక్కడికి రమ్మన్నానమ్మా. అంత ముఖ్యమైన విషయం ఏంటక్క? నీ జీవితం పద్మావతి. నా జీవితమా? అవును, నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత నీ గురించి చెడు చెప్పేవాళ్లే ఎక్కువైపోయారమ్మా. ముఖ్యంగా ఆ లీల పూర్తిగా నిన్నే టార్గెట్ చేసింది అనిపిస్తుంది. అవకాశం దొరికిన ప్రతిసారి మహాలక్ష్మక్కకి నీ గురించి చెడుగా చెప్పి తనని పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తుందమ్మా. చచ్చా, అలాంటిదేం ఉండదక్క. మనతో అంతలా కలిసిపోయి మన మంచి కోరుకునే లీలక్క నా గురించి ఎందుకు చెడుగా చెప్తుంది? ఎందుకు చెప్పదు అని అనుకుంటున్నావు? దాని స్వభావమే అది కదా. పాము పాలు తాగినంత మాత్రాన శాకాహారి అయిపోతుందా? కరెక్టే కావచ్చక్క, కానీ లీలా అక్క ఇప్పుడు చాలా మారిపోయింది. నువ్వు ఇంకా తనని పాత లీలగానే చూస్తున్నట్టున్నావు, అందుకే నీకు అలా అనిపిస్తోంది. అబ్బా, అనిపించడం కాదమ్మా, అదే నిజం. అంతేకాదు, ఆ రోజు మన ఇంటికొచ్చిన కొండదేవర మహాలక్ష్మక్కతో ఏదో చెడుగా చెప్పారంట. లీల ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో తనే ఆ కొండదేవర చేత అబద్ధం చెప్పించి మహాలక్ష్మక్క దృష్టిలో నిన్ను చెడ్డదానిగా చూపించాలి అని అనుకుంటుందేమో. అక్క, నీకు నా మీద ప్రేమ ఎక్కువై ప్రతిదీ భూతద్దంలో కనిపిస్తుంది. అయినా కొండదేవరు ఎప్పుడైనా అబద్ధం చెప్తారా? అయ్యో, ఆయన చెప్పలేదు పద్మావతి, కానీ ఆ లీల చెప్పించుండొచ్చు కదా. అది ఎలాంటిదో తెలిసి కూడా నువ్వింత అమాయకంగా ఉండడం మంచిది కాదమ్మా. అతి మంచి కొంపకి చేటు అంటారు. ఆ లీల విషయంలో కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్దామని వచ్చాను. అవన్నీ నేను చూసుకుంటానక్క. ఇంతకీ మీ వ్యాపారం ఎలా ఉంది? నీ పుణ్యమా అని ఐడియా బాగా వర్కౌట్ అయిందమ్మా. సేల్స్ కూడా చాలా బాగా పెరుగుతున్నాయి. ఆ బాంబే డీలర్లు కూడా మనకి సరుకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నిజంగానా? వెరీ గుడ్ అక్క. ఏం గుడ్డో ఏంటో పద్మావతి, నువ్వు లేని ఆ ఇల్లు పూర్తిగా బోసిపోయింది. అటు చూస్తే బావగారు జైల్లో ఉన్నారు. నందినిని వంశీ తీసుకెళ్లట్లేదు. ఇదిగో నువ్విలా వచ్చేసావు. అసలు ఏం జరుగుతుందో ఏమో ఏమీ అర్థం కావడం లేదు. గ్రహణం పట్టినప్పుడు వెలుతురిని కోరుకోకూడదక్క. అది వీడేంత వరకు వెయిట్ చేయాలి, అంతే. మన కుటుంబానికి కూడా ఇప్పుడేదో గ్రహణం పట్టినట్టుంది. కానీ తొందరలోనే ఆ గ్రహణం వీడిపోయి మళ్ళీ మనకి పాత రోజులు తప్పకుండా వస్తాయి. నువ్వు ధైర్యంగా ఉండు, నా మాట నమ్మక్క. ఏంటండి, మీకు శిక్ష పడ్డం ఏంటండి? ఎంతో మందికి న్యాయం చేసిన మీకే ఇలా అన్యాయం జరగడం ఏంటండి? అసలు మన కుటుంబం మీద ఆ భగవంతుడు ఎందుకింత పగబట్టాడు? ఎందుకు మనల్ని మాత్రమే ఇన్ని కష్టాలు పెడుతున్నాడు? నాకేం అర్థం కావట్లేదండి, ఏమీ అర్థం కావట్లేదు.
ఏడుస్తూ నట్టింట్లో కూర్చున్నావా అక్క? ఇదేం చూసావ్? ఇంకా ముందు ముందు చాలా చూస్తావక్కా. ఏంటక్కా ఇది? ఇలా ఎంతసేపు బాధపడుతూ ఉంటావ్? బావగారికి ఏమీ కాదు. తొందరలోనే ఆయన క్షేమంగా బయటికొస్తారు. బాగా పొద్దుపోయిందక్కా. పద భోంచేద్దువు గాని. వద్దు లీలా, నాకేం వద్దు. ఆయన క్షేమంగా తిరిగొచ్చేంతవరకు నేనేమీ తిన్ను. అలా అంటే నీ ఆరోగ్యం ఏమైపోతుందక్కా? ఏమైపోయినా పర్వాలేదు లీలా, నేను చనిపోయినా పర్వాలేదు. అయ్యో అక్క, అక్క ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకు. నేను తట్టుకోలేనక్కా. నేను పక్కనున్న నీతో ఇలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నావు. ఇక ఆయన జైల్లో ఉన్నారు. నన్ను ఎలా తట్టుకోమంటావు, ఎలా తినమంటావు? ఆయన్ని చూడందే నాకు మనసు కుదుట పడేలా లేదు. ఆయన లేదే నేను బతకలేను. ఆయన్ని కలుద్దాం అంటే సూపరింటెండెంట్ గారు లేరని ఆదిత్య చెప్తున్నాడు. ఏం చేయాలో నాకేం తెలియట్లేదు లీలా. ఇప్పుడు ఏంటక్కా? నువ్వు బావగారిని చూస్తే అన్నం తింటాను అంటావు, అంతే కదా? అవును. దానికి సూపరింటెండెంట్ ఎందుకక్కా? మన లాయర్ గారికి చెప్తే కల్పిస్తారు కదా. ఒకవేళ ఆయన ఉండటం అంత ముఖ్యమనుకుంటే అప్పుడు చూద్దాం. ఉండు, లాయర్ గారికి కాల్ చేస్తాను. హలో లాయర్ గారు, నమస్తే అండి. నేను లీలన్ మాట్లాడుతున్నానండి. మా అక్క కేశవ బావ గారిని చూడాలని బాధపడుతుంది. ఆదిత్యేమో సూపరింటెండెంట్ లేడని చెప్పాడు. మా బావగారిని కలవడం వీలవుతుందా అండి? వాట్? నిజమా? ఓకే ఓకే, నేను మళ్ళీ చేస్తానండి. ఏంటి లీలా, ఏమైంది? ఆదిత్య మనతో అబద్ధం చెప్పాడక్కా. అబద్ధమా? ఏం అబద్ధం చెప్పాడు? సూపరింటెండెంట్ జైల్లోనే ఉన్నాడంట. అంతేకాదక్కా, పద్మావతి ఆదిత్య వెళ్లి బావగారిని కూడా కలిశారంట. ఆదిత్య, ఆదిత్య! ఏంటమ్మా, ఏమైంది? నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? నీతో నేనెందుకు అబద్ధం చెప్తానమ్మా? అవునక్క, ఆదిత్యకి నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇందాక మీ అన్నయ్యని కలవడానికి వెళ్దామంటే సూపరింటెండెంట్ గారు లేరు అని చెప్పాడు. ఆయన నిజంగానే లేరు కాబట్టి అలా చెప్పానమ్మా. చెప్పిన అబద్ధం చాలదన్నట్టు ఇంకా దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? నేను సమర్థించుకోవడం ఏంటమ్మా? అసలు ఏమంటున్నావు? నోర్మయ్! ఏమీ తెలియనట్టు మాట్లాడుకు. ఇందాక లీల లాయర్ గారికి ఫోన్ చేస్తే ఆయన చెప్పారు. చెప్పు, ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? ఎందుకు నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లకుండా మీరిద్దరే వెళ్ళేసి వచ్చారు?
అమ్మా అది అసలు ఏం జరిగిందంటే చాలు, అర్థమైంది. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నేను నీ భార్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టాను అని నా మీద కోపం పెంచుకున్నావు కదూ? నువ్వు పడే బాధ నేను పడాలనే కదూ నన్ను తీసుకెళ్లేదు. అమ్మా అది కాదమ్మా. ఇంక నువ్వేం చెప్పకు. నీకు నాకంటే నీ భార్య ఎక్కువైందని నాకు అర్థమైంది. నేనే పిచ్చిదాన్ని. అందరూ నా వాళ్లే అనుకుని గుడ్డిగా నమ్మేస్తున్నాను. కానీ మీరెవ్వరూ నా వాళ్ళు కాదు. అందరూ ఆ పద్మావతి పక్షపాతులే. లీలా, నువ్వైనా నా మాట వింటావు అనుకుంటున్నాను. వింటావు కదూ? వింటానక్క. అయితే ఒక పని చెయ్యి. వీళ్ళెవ్వరూ నన్ను తీసుకెళ్లాల్సిన పని లేదు. డైరెక్ట్ గా నేనే వెళ్ళి కలిసి వస్తాను. లాయర్ గారితో మాట్లాడి ఏర్పాటు చెయ్యి. అలాగే అక్క. అంటే లీలా కావాలనే లాయర్ గారికి ఫోన్ చేసి ఆదిత్య అబద్ధం చెప్పిన విషయం బయట పెట్టుంటుందా? ఏంటో వదినా ఇలా చేసావు? నేనేం చేశాను ఆదిత్య? నేను అబద్ధం చెప్పానని అమ్మతో ఎందుకు చెప్పావు? అమ్మ అన్నయ్యని జైల్లో అలాంటి పరిస్థితుల్లో చూస్తే తట్టుకోలేదని కావాలని అలా చెప్పాను. నువ్వు అలా చేసావేంటి? ఇప్పుడు చూడు అమ్మ ఎంత బాధపడుతుందో. నేను అక్క బాధపడకూడదని చేశాను ఆదిత్య. ఏం చేయను? ఫోన్ చేసేంత వరకు అన్నం తినను అని మొండికేసింది. అందుకే ఫోన్ చేయక తప్పలేదు. అయినా ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా. ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేదాన్ని. మీరు ఇలా చేస్తారని నాకేం తెలుసు? ఏం చేస్తున్నావు? నువ్వేటి చేస్తున్నావు? నేను అమ్మాయి కోసం ఎదురు చూస్తూ కంగారు పడుతున్నాను. మరి నాను మాత్రం నాగిన డాన్స్ చేస్తున్నానా ఏంటి? నాను టెన్షన్ పడుతూ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి వెటకారమా? నువ్వు టెన్షన్ పడితే అమ్మాయి త్వరగా వచ్చేస్తుందా కదా? మరి రాదు అని తెలిసినప్పుడు ఓ కాలుగాలిని పిల్ల అటు ఇటు తిరగటం దేనికి? ఓ చోట తిన్నగా కూకోవేటి? ఏంది బామ్మ, బాబాయ్ నీకే ఆర్డర్లు వేస్తాడు? ఏంది సంగతి? వేస్తాడు వేస్తాడు. ఎందుకు వేడు? అమ్మాయి ఇంటికి రాకపోవాలి, అప్పుడు చెప్తాను. వీళ్ళకక్కడ జైల్లో జరిగిన విషయం చెప్తే బాధపడతారేమో. చెప్పకుండా ఉండటమే మంచిది. అదిగో అమ్మాయి వచ్చేసింది. ఏంటమ్మా ఇంత ఆలస్యమైందేమిటి? కేశవ గారు కలిశారా? ఏమన్నారు? కలిశారు బామ్మ, బాగా మాట్లాడారు. జరిగిన దానిలో నా తప్పేం లేదని నన్ను అర్థం చేసుకున్నారు కూడా. నాకు ముందుగా తెలుసు కదేటి ఆ కేశవ్ గారు చాలా మంచోడని.
అవునవును, ఆయన చాలా ముందు చూపు గల మనిషి. తొందరపడి ఎవరిని ఒక్క మాట కూడా అనరు. అవును పద్మావతి, మరాయనకి మహాలక్ష్మి గారి గురించి చెప్పినావా? ఆ, ఇంకా లేదత్తా. అదేంటమ్మా, చెప్తే అయిపోయి ఉండేది కదా. బామ్మ, ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. ఎంత బాధపడుతున్నారో ఏంటో మనకి తెలియదు కదా. ఇలాంటి టైంలో ఇంకా ఈ విషయాలు చెప్పి బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. నిన్ను చూస్తుంటే బాధపడాలో సంతోషపడాలో అర్థం కావట్లేదు. కోరుకున్న కుటుంబంలోకి పట్టుబట్టి మరీ వెళ్ళావు. కానీ ఇప్పటి వరకు ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. అన్నీ బావుండుంటే ఈ పాటికి శ్వేతకు కూడా పెళ్లి చేసి ఉండేవాళ్ళం. ఈ సమస్యలు ఎప్పటికి తీరతాయో ఏమిటో. బామ్మ, ఏంటి బామ్మ నువ్వు? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నీకు? అక్క ఉదయం నుంచి అలసిపోయి వస్తే భోజనం పెట్టకుండా నా పెళ్లి గురించి మాట్లాడతావేంటి? బామ్మ చెప్పింది కూడా కరెక్టే కదా శ్వేత. అన్నీ బావుంటే నువ్వు అత్తారింటికి వెళ్ళేదానివి. కానీ ఏం చేస్తావు? ఏం చేయకపోయినా పర్వాలేదు, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, భోంచేద్దాం. హలో హలో పద్మావతి. ఆదిత్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు పద్మావతి. అక్క భోంచేసిందా? లేదు, ఇందాక చిన్న ఇష్యూ జరిగింది. ఇష్యూనా? ఏంటది? అక్కని రేపు ఒకసారి బావగారి దగ్గరికి తీసుకెళ్ళు. అంతా సెట్ అవుతుంది ఆదిత్య. అలాగే. ఆదిత్య, ఆయన ఇంకా రావడం లేదేంటి? వస్తారమ్మా, లోపలికి వెళ్ళి పిలవాలి కదా అన్నయ్యని. మహాలక్ష్మి, ఏమండి, ఏంటండి మీకు ఇలాంటి పరిస్థితి కల్పించాడా దేవుడు? మీరేం తప్పు చేశారని మిమ్మల్ని ఇలా జైలు పాలు చేశాడు. ఆనాడు రామదాసు చిలుకని బంధించినందుకు శిక్ష అనుభవించాడు. కానీ ఈనాడు ఈ రాముడు ఏ చిన్న తప్పు చెయ్యకపోయినా శిక్ష అనుభవిస్తున్నాడు. ఏంటండి ఇది? విధిరాతను ఎదిరించలేం కదా మహాలక్ష్మి. మనకు ఇలాగే రాసిపెట్టుందేమో, ఎవరికి తెలుసు. ఇది విధిరాత కాదండి, మన ఇంటి మనిషి చేసిన ద్రోహం. మీరిలా జైల్లో ఉండడానికి కారణం ఆ పద్మావతే. మంచిదాన్లా మనల్ని నమ్మించి మోసం చేసిందండి. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చిందంట? తను ఏ తప్పు చేయలేదని మనల్ని భ్రమింపజేయాలని ప్రయత్నిస్తుంది మహాలక్ష్మి. కానీ నేను నమ్మలేదు. నమ్మద్దండి. ఇక నుంచి తనేం చెప్పినా, మనల్ని బురిడి కొట్టించాలని ఎంత ప్రయత్నించినా
మనం అసలు నమ్మద్దు. తనొక స్వార్థపర్రాలండి. తను బాగుపడడం కోసం ఎదుటి వాళ్ళ జీవితాల్ని ఏమైనా చేయగలిగే నమ్మక ద్రోహి. మీలాంటి మంచి వాళ్ళని బాధ పెట్టి తనేం మూట కట్టుకుంటుందండి. త్వరలోనే ఇంతకింత అనుభవిస్తుంది. జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం ఏంటి మహాలక్ష్మి? ఇక తన గురించి వదిలేసే. అయినా నీ ఆరోగ్యం బాలేదు కదా, ఇలాంటి టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు రాకూడదండి? మీరిలా జైల్లో ఉంటే మిమ్మల్ని చూడకుండా నేను ఇంట్లో ఎలా ఉండగలను అనుకున్నారు? మనకి పెళ్ళైన దగ్గర నుంచి మిమ్మల్ని విడిచి నేను ఉన్నదే లేదు. ఉన్న పళంగా మీరు ఇలా జైలుకి వచ్చేస్తే ఎలా తట్టుకోగలనండి? నేను అందుకే రావద్దు అన్నాను మహాలక్ష్మి. ఇదిగో, నేను ఇలా కటకటాల మధ్య ఉంటే నువ్వు చూసి తట్టుకోలేవని నిన్ను తీసుకురావద్దని చెప్పాను. ఆదిత్య, అయినా ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? నేను వద్దనే చెప్పానన్నయ్య, కానీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, నా మాట అస్సలు వినలేదు. నేను కావాలని నిన్ను కలవనివ్వట్లేదని నా మీద కోప్పడింది. అందుకే ఇంక తీసుకురాక తప్పలేదు. నువ్వు ఆదిత్య. ఏమండి, మీకేం కాదు కదా? మీకెలాంటి శిక్ష పడదు కదా? నువ్వేం భయపడకు మహాలక్ష్మి, నాకేం కాదు. ఇది కేవలం రిమాండ్ మాత్రమే. త్వరలోనే ఆ హత్య చేసిన అసలు దోషిని కార్తీక్ వాళ్ళు పట్టుకుంటారు. అక్క, ఎలా ఉన్నావు? నోర్మోయ్, నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను అలా పిలవద్దు అని? అదేంటండి అలా అంటారు? ఇప్పుడు పద్మావతి ఏం చేసింది? నా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. నా భర్తని జైలుకి పంపించింది. ఎంతో ఆనందంగా ఉన్న నా ఇంటిల్లి పదని అంధకారంగా మార్చింది. ఈ దరిద్ర దేవత ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే నా కుటుంబానికి అరిష్టం చుట్టుకుంది.